ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జూబ్లీ హిల్స్ గతంలో కిషన్ రెడ్డి గారికి గొప్ప ఓట్లేసి ఆశ్రయించిన నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ ఒకటి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈరోజు వారి నామినేషన్ ర్యాలీలో తరలి వచ్చిన సహచర కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీ హిల్స్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర రథసారథులు రామచంద్రరావు గారు, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, ఏవేన్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, గౌతమ్రావు గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, ఇంకొక 20 రోజులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దోపిడీ పాలన అంతం కావాలంటే, రేపటి కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చి రేపు ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా జూబ్లీ హిల్స్లో ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇలా జూబ్లీ హిల్స్ ప్రజానికమంతా కూడా వాళ్ళు విజ్ఞులు కాబట్టి, ఆలోచన పనులు కాబట్టి 1-2 సార్లుగా ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్న భారత్ మాతాకి. శాసన మండలి నాయకులు ఏవిఎన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వీధి వీధిని పెద్దలు రాష్ట్ర